మేము కూడా బాగున్నామండి. అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము ఎలా జరుపుకుంటున్నాం అనేది ఈ బ్లాగ్. వెల్కమ్ టు జాస్ వరల్డ్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇవాళ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము ఎలా జరుపుకుంటున్నాం అనేది ఈ బ్లాగ్. అందరు కూడా చూడండి. ఈసారి మీకు స్టార్ లైట్స్ అన్ని చూపించబోతున్నాం మేము. జై గారు చెప్తున్నాడు. సో జై ఇలా రెడీ అయ్యాడు. జై డ్రెస్ చాలా చాలా బాగుందండి. అన్నించు సరిగా నించు, టాప్ టు బాటమ్ చూపిస్తాను. షూస్ కూడా వేసాడండి, కొత్త షూస్. ఏరా జై? వా జై సూపర్ ఉన్నావురా. జాయ్ గాడ్ నెక్స్ట్. హాయ్ చెప్పు. హాయ్. బాగున్నారా? బాగున్నారా? హ్యాపీ క్రిస్మస్ చెప్పు. వెరీ గుడ్. లేరా జై? తమ్ముడు మీదలే. తమ్ముడు డ్రెస్ చూపిస్తా. ఇది జాయ్ డ్రెస్ అండి. జాయ్ డ్రెస్ కూడా మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. చమ్కీస్ వచ్చాయి. ఇట్లా జరుగు. షూస్ చూపి. షూస్ బాగా పెట్టు. వా, ఇద్దరు షూస్ వేసారు, సూపర్ ఉన్నారు. ఇలా అయితే రెడీ అయ్యామండి మేము. నేను బిజీగా ఉండి శారీ కుట్టించుకోలేదండి. ఇది తమ్ముడు పెళ్ళికి తీసుకున్నది. బ్లౌజ్ ఎంత లూజ్ అయిందంటే అంత లూజ్ అయింది. మీకు తెలుస్తుంది కదా, చాలా లూజ్ అయింది. బట్ స్టిల్ ఎలాగోలా అడ్జస్ట్ చేసుకున్నాను అట్లా. వెల్కమ్ టు ది ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాలా హడావిడి ఉంది ఇక్కడ. బిర్యానీ వచ్చింది, అందరికీ పెట్టాలి కదా. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి చర్చికి వెళ్తాము. అక్కడ డ్యాన్స్లు ఏమన్నా ఉంటే మీకు షేర్ చేస్తాను. ఓకేనా? లైక్ చేయండి క్రిస్మస్ కోసం ఒక్క లైక్. ఓకేనా? లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్. యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ. యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ అండ్ రైతా. అదేంటి చిన్న? అదొచ్చి పకోడీ అండి, చికెన్ పకోడీ. ఇదొచ్చి స్వీటు, హాటు, అవి మైసూర్ పాకు, ఒక లడ్డు అండ్ హాట్ అండి. నిన్నే ప్యాక్ చేసి పెట్టుకున్నాము, ఇవాళ టైం ఉండదని. ఇంకా గోంగూర, అవి బాక్సులు, కవర్స్ అన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాము నిన్న రెడీగా. సో ఇవాళ తొందరగా ఇచ్చేసి, ఇప్పటికే లేట్ అయింది, 11 అయింది కదా. చర్చికి వెళ్ళాలి ఇంకా. సో వీళ్ళు పెట్టా ఉంటే నేను దాంట్లో ప్యాక్ చేసేస్తా. ఇంకెళ్ళిపోతాం తొందరగా ఇచ్చేసుకుంటూ.
మమ్మీ ఆ బాక్సెస్ కూడా చూపినా ఈ ఒక్కొక్క ప్యాకెట్లో మనం వేస్తున్నాం చూసుకుని మిర్చిని మైసూర్ పాకు మళ్ళీ ఇంకొక బాక్స్ ఇస్తారు అయిపోయి కట్టేసి చేస్తూ ఉంటాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, రైతా అన్నీ కూడా ఒక దాంట్లో ఫ్రూట్స్ కూడా తెప్పించానండి. నా కెమెరామ్యాన్ వచ్చి ఇక్కడ మా పెద్దబాబు జైగాడు. ఎప్పుడైనా వాడిని ఇట్లాంటి వాటికి వాడుతూ ఉంటానండి. ఇలాగ అన్నీ కూడా ప్యాక్ చేసేసుకుంటా ఉన్నాము. ఫ్రూట్స్ తెప్పించా అని చెప్పా కదండి, సో ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను. అంటే ఆరెంజ్ ఒకటి, బనానా ఒకటి, బనానా 2 ఫ్రూట్స్, 2 రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చాను. వీళ్ళిద్దరికి ఇంకా మొబైల్ ఇచ్చాను, ఎందుకంటే కదిలిచ్చేస్తూ ఉన్నారన్నమాట అన్నీ కూడా. అందుకని మళ్ళీ వీళ్ళు కదిలించకుండా ఒక దగ్గర కూర్చోవాలి. డ్రెస్సులు కూడా మాయదొక్కుంటారనమాట, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో అందుకని ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. మేము ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసేసామంటే కనుక ఇంకా చర్చికి వెళ్ళిపోవడమే. అంతేనండి, పక్కన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలా డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇంకా అంటే మామూలుగా నాకేమనిపిస్తుంది అంటే ఒక్కసారైనా కానీ పేదవాళ్ళకి కూడా పెట్టాలనిపిస్తుంది. సో అందరికీ ఇచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేశాక చర్చికి వెళ్ళిపోతున్నామండి. చర్చిలో ఏం జరిగింది అనేది షేర్ చేస్తా చూడండి.
వీటన్నిటిలో నుంచి ఆయన మనందరం కూడా రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన వాడు వచ్చినట్టుగానే వెళ్ళిపోలేదు. వచ్చిన వాడు వచ్చినట్టుగా వెళ్ళిపోలేదు. మన కోసం అన్నిటిని ఏర్పాటు చేసి మన కోసం సమస్తమును కూడా ఆయన ఏర్పాటు చేసి ఆయన మరలా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి ఆయన తిరిగి ఆరోహణమైపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇది మన దేవుడి యొక్క వాక్యంలో చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోహాను సువార్తలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన విషయం. అయితే బైబిల్లో వాక్యం వినేసి వచ్చేసాక మధ్యాహ్నం 2 అయినట్టుందండి ఇంటికి వచ్చేసరికి. సో బిర్యానీ ఇంత పెట్టుకున్నాను అండ్ చికెన్ 65 అండ్ గోంగూర ఇవి పెట్టుకున్నాను. సో ఎంజాయ్ చేస్తున్నా ఇవాళ బిర్యానీ అయితే. మేబీ మార్నింగ్ నేను తినలేదు అనుకుంటున్నా అండి, ఏం తినలేదు, చర్చ్కి వెళ్తున్నాం కదా అని. అండ్ బిర్యానీ అయితే నిజంగా చాలా 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 బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకు. తగలుతా జై. ప్రవీణ్ నేను పడేస్తా కదా. ఈ బుజ్జిగాడు వచ్చి మా వారి కొలీగ్ వాళ్ళ బాబండి. సో డిన్నర్కి పిలిచాము. వీళ్ళ మమ్మీ రాలేదు, వాళ్ళ డాడీ వచ్చాడు. ఫుల్ అంటే ఫుల్ సందడి చేస్తాడన్నమాట. ఇల్లంతా తిరిగి మామూలుగా రచ్చ చేయలేదు, ఫుల్గా గోల చేసి మరీ వెళ్ళాడు మనోడు. చలికాలం కదండి, సో పిల్లలు వీళ్ళ మమ్మీ వచ్చుంటే ఇక్కడ పడుకోమని చెప్పేదాన్ని, బట్ వాళ్ళ మమ్మీ రాలేదు. అందుకనే ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయారనమాట. ఫస్ట్ టైం వచ్చినట్టున్నాడు, అంటే వీడికి కొంచెం తెలిసాక, పిల్లలతో ఆడడం తెలిసాక అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. తర్వాతకి వేరే వాళ్ళు కూడా వచ్చారు, చిన్నపిల్లలు. సో మా వారి కొలీగ్ వాళ్ళని మేము ఇన్వైట్ చేసామన్నమాట నైట్ టైంకి. ఆఫ్టర్నూన్ అంటే హడావడిగా వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి టైం ఉండదు. మేము వచ్చేసరికి 2 అయిపోతుంది. 2 o'clockకి పిలవడం అస్సలు బాగోదు కదా, మళ్ళీ చర్చి అలాగని ఎగ్గొట్టలేము. అందుకని అన్నమాట ఇంకా ఎటు కుదరక నైట్ పిలుచుకున్నాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళని. ఏది బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అర్థమే. సరే నువ్వు చెప్పు. థ్యాంక్ యూ. ఈ బుజ్జిగాడు పాప, ఆ అబ్బాయి వచ్చి తమ్ముడు మా వారి కొలీగ్ అండి. తను వచ్చి పిల్లల వాళ్ళ మమ్మీ అండ్ ఈ పిల్లలిద్దరూ, వీళ్ళు కూడా చాలా బాగా అల్లరి చేశారు వచ్చి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. పాప అయితే మామూలు హుషారు కాదండి అసలు. ఫస్ట్ టైం చూశాను నేను, ఫస్ట్ టైం మీట్ అయ్యాను. బాబు బర్త్డే అప్పుడు వెళ్ళాను కానీ ఇది ఫస్ట్ టైం అన్నమాట. వీళ్ళందరితో ఎంజాయ్ చేయడం ఇలా బాగా నచ్చింది నాకు ఈ ఫెస్టివల్కి, ఈ క్రిస్మస్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. చాలా నచ్చింది మీకు కూడా అనుకుంటున్నాను. ఇలా స్వీట్ అండ్ షార్ట్ అండ్ సింపుల్గా ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్కి ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంటుందని నేను నమ్ముచున్నాను. అంటే చాలా నేను మీతో షేర్ చేస్తాను అదేంటి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టే ట్యూన్ టు జాస్వాల్ తెలుగు ఛానల్. బాయ్ గైస్.